వారానికి ఒక్కసారి అందరూ మొత్తం మానవ కులమంతా వారానికి ఒకసారి నువ్వుల లడ్డు అని చెప్పారని చక్కెర వేసుకొని తినద్దండి, మళ్ళా రోగం వస్తుంది. మీకు కావాల్సింది చెరుకు బెల్లం కాదు, తాటి బెల్లం అని ఒకటి ఉంది. తాటి చెట్టు నుంచి తాటి నుంగు చెట్లని నీళ్లు పారుతున్న నదీ తటాల్లో ఈ చెట్లు అవంతకవే పెరుగుతాయి. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆ పూలు పుష్ప విన్యాసం ఉన్నప్పుడు కొద్దిగా కాటు వేస్తే తెల్లటి కళ్ళు కారుతుంది. ఆ కళ్ళును సూర్యుడు ఉదయించక ముందే మంట వేసి బెల్లం తయారు చేస్తే అద్భుతమైన రోగ నిరోధక శక్తి. మీరు చిన్న ఉండ బెల్లము, తాటి బెల్లము తింటే మీ ఎముకల మధ్యలో అన్ని రోగాలను దూరం చేసే గుణము 6 వారాల్లో తయారవుతుంది. అంటే మీరు నువ్వుల లడ్డు మీ పిల్లాడికి వారానికి ఒకసారి ఇస్తే మీకు ఇంకా ఏ డాక్టరు అవసరం లేదు. కానీ వీళ్ళంతా ఏం చెప్పారు, రోజుకు ఒక యాపిల్ తినిపించండి అంటున్నారు. యాపిల్ తింటే మీ పిల్లాడికి క్యాన్సర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో ఉన్న కెమికల్స్ అంత భయంకరమైనవి. చూసారా వాణిజ్యీకరణం. ఇప్పటికీ వాల్నట్స్ తినండి, స్ట్రాబెర్రీ తినండి, కివీ తినండి, కినోవా తినండి అని చెప్తున్నారే కానీ జామ పండు తినండి, సీతాఫలం తినండి, సపోటా తినండి అని ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఈ కంపెనీలు సృష్టించిన విజ్ఞానాన్ని అవైజ్ఞానికంగా అమ్ముతున్నారు. కానీ నిజమైన ఆరోగ్యాన్నించే ప్రాంతీయ ఫలాలు, ప్రాంతీయ కూరగాయలు, ప్రాంతీయ కషాయాల్లోనే నిజమైన ఆరోగ్యం ఉంది అని మేము వేల మందికి బాగు చేసి సాక్ష్యాలతో సహా చెప్తున్నాము. అంటే మందుల్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ ఔషధీ గుణాల్ని మీరు ప్రజలకి తెలియచేయండి, అంతే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అంటే మీరు ఈ కాఫీలు టీలు తాగడం ఆపు చేసి కషాయాలను తాగండి. చుట్టుముట్టు పెరుగుతున్న ఆకులు నుంచి కషాయాలు తయారు చేసుకుంటే మీ దేహంలో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. నిద్ర రావట్లేదు సార్, 20 సంవత్సరాల నుంచి మా అమ్మాయి సరిలేదు, ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, మా కొడుకు సరిలేడు, ఎక్కడో పోయి ఏమో చేస్తున్నాడు, మా ఇంట్లో మాకేమీ తోచట్లేదు, డబ్బులేమో ఉన్నాయి, నిద్ర రాక 15 సంవత్సరాలు అవుతుందని వచ్చిన వాళ్ళకి, అమ్మా అవన్నీ ఒకవైపు ఉండనే ఉంటాయి జీవితంలో. మీరు చేయాల్సింది ఇంతే, పడుకునే ముందు అరటి బోద, అరటిలో కాండంలో దాన్ని 100 గ్రాములు కట్ చేసి నూనెలలో వేడి చేసి రోజు భోజనానికి ముందు ఒకసారి, భోజనం తర్వాత ఒకసారి కషాయం లాగా తాగండి. 21 రోజుల్లో మీకు నిద్ర వస్తుంది అని చెప్పారు. పొద్దున్న లేచి కొద్దిగా సన్న ఉల్లిపాయలు, సాంబారు ఉల్లిపాయలు దాన్ని కట్ చేసి పెరుగులో పెట్టుకొని ఆ పెరుగు తాగండి. ఏ పెరుగు? కొబ్బరి పాలతో పెరుగు చేసుకోవచ్చు, అందులో వేసుకొని తాగండి అని చెప్పాను. మామూలు పాలతో, మీ దేశీ పాలతో పెరుగు చేసుకుంటే మజ్జిగ పర్వాలేదు, అందులో ఉన్న హార్మోన్లన్నీ పెరుగు అయినప్పుడు ఆ లాక్టోబేసిల్లస్ మార్చేస్తుంది. సో మజ్జిగ పర్వాలేదు, పాలు మంచిది కాదు. అర్థమవుతుందా? ఇది అతి ముఖ్యమైన విషయం. సో ఈ 2 విషయాలు చెప్తే 20 రోజుల్లో ఎంత హాయిగా నిద్రపోతున్నాము డాక్టర్ అంటే, ముందు నిద్రలో రాక లేచి ఉచ్చలు పోసేవాళ్ళము, ఇప్పుడు ఒక్కసారి కూడా ఉచ్చలు పోయకుండా 6 నెలల నుంచి హ్యాపీగా నిద్రపోతున్నాము. అంతకాకుండా ఆ 6 నెలల్లో వీళ్ళు ఫోన్ చేసి, ఆ ఆడపాప లేచిపోయింది అనుకున్న పాపకి ఫోన్ చేసి రా అమ్మ అని పిలిచారు. అంటే మనసు కూడాను వికలమైంది, మారిపోయి మళ్ళా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తోంది. మానసిక రోగాల్ని కూడా బాగు చేసేదానికి వీలైన అద్భుతమైన కషాయాలు, ఆహారం మన దేశంలో ఇంకా ఉంది. ఇన్ని విషయాల్ని మనమంతా కప్పిపుచ్చుకొని ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే మీకు ఆరోగ్యం కాదు కదా, మీ డబ్బులంతా హాస్పిటల్స్కి వెళ్తుంది. మీరు ఎక్కడ ఏ ఊర్లో చూడండి, 1 కిలోమీటర్ నడిస్తే 15 మెడికల్ షాప్స్ ఉన్నాయి.
మళ్ళా ఇంకొక సంవత్సరం తర్వాత అదే వీధిలో నడవండి, 20 మెడికల్ షాప్స్. అంటే ఏమిటి అర్థం? సంవత్సరానికి రోగులు ఎక్కువ అవుతున్నారు. నేను మొన్న మండ్య దగ్గర ఒక పల్లెలో ఇలా మాట్లాడుతుంటే, డాక్టర్ నీవు ఇంకా చాలా వెనకలు ఉన్నావు, మందుల షాపులు కాదు, జోబుల్లోనే ఉన్నాయి ట్యాబ్లెట్లు, ప్రతి ఇంట్లో జోబుల్లో ట్యాబ్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నాము అని ఒక 60 ఏళ్ళు ఆయన లేచి ఇలా చెప్తున్నాడు. ನಮ್ಮ ಜೋಬಲ್ಲಿದೆಪ್ಪ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು, ಆಸ್ಪತ್ರೆ ಔಷಧಿ ಅದೆಲ್ಲ ಆಗೋಯ್ತು ಕಾಲ, ನಾವು ಜೋಬಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಡೈಲಿ ತಗೋತಾ ಇದ್ವಿ. ಇದಕ್ಕೊಂದೊಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು, ఇందుకొందుకు ట్యాబ్లెట్. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవచ్చు, 3 ట్యాబ్లెట్ ಯಾವ್ದು ತಗೋಬೇಕು ಯಾವ್ದು ಓದಕ್ಕಾಗೋದಿಲ್ಲ ಅಂತ ಮೇಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು, ಕೆಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು, ಹಿಂದೆ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಟು, ಹಿಂಗೆ. అంటే ಹಿಂದೆ ప్యాకెట్ది బీపీకి, మేల్ ప్యాకెట్ది ಇದಕ್ಕೆ ಅಂತ ಅವರು పాప కష్టపడతా ఇದ್ದಾರೆ. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే చిన్న చిన్న పల్లెల్లోనూ ప్రజల్ని ఇలా మోసం చేసుకుంటూ మనం బతుకుతున్నాము. నిజమైన ఆరోగ్యాన్ని మనం నుంచి మనం దూరం చేసుకుంటున్నాము. ఈ బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర అన్నీ కృతకమైపోయాయి. కెమికల్స్ కెమికల్స్ కెమికల్స్. ఈ కెమికల్స్ వల్ల వచ్చిన అనాహుతాన్ని పోగొట్టేదానికి మళ్ళా కెమికల్స్ ఇస్తాము అంట. ఎలా? వాళ్ళు ఇచ్చేది కెమికల్సే, రోగం వచ్చిందే కెమికల్స్ నుంచి. అంటే ప్రకృతి సహజంగా ఉత్పాదైన పదార్థాలే మనకి నిజమైన ఆరోగ్యదాతలు అని ఎవరు ఆలోచించటం లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావురా అని అనుకోవద్దండి. నేను ఎక్కడా పోలేదు, ఇక్కడే ఉన్నాను, ఇలాగే తిరుగుతాను. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ. ఎక్కడి నుంచో రాదు ఆరోగ్యం, మీకు మీ దేహంలో నుంచే రావాలి. ఎందుకంటే అక్కడే అంతా డ్యాన్స్ జరుగుతోంది. ఎక్కడో పోగొట్టుకోలేదు మీరు, ఇక్కడే పోగొట్టుకున్నారు. సో ఎవరో వచ్చి ఏమీ చేయలేరు, మీకు మీ చేతుల్లోనే ఉంది. అంటే మీరు తినే ప్రతి ఒక్క ముద్ద, ప్రతి ఒక్క చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది, కానీ ఈ ట్యాబ్లెట్లు నిర్ణయించవు. నేను ఎవరిని తిట్టడం లేదు, ఈ మోసం అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. మనల్ని అందరినీ మాయ చేస్తున్నారు ఈ డాక్టర్లు, ఈ విజ్ఞానులు, ఈ పాశ్చాత్య అంధానుకరణంతో. మన దేహంలో రక్తం సరాగంగా ప్రసారించాలంటే మన దేహంలో రక్తం తేలికగా ఉండాలి. తేలిక ఉండాలంటే చక్కెర అంశం మనం నిదానంగా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకునే విజ్ఞానం ఈ ధాన్యాల్లో ఉంది. ఈ ధాన్యాల పేర్లను కూడా మర్చిపోయేట్టు చేసింది ఈ విజ్ఞానపు బాటలు. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వల్ల మన దేశంలో ఉన్న మన పదార్థాలన్నింటినీ మనం నిర్నామం చేసుకున్నాము. ఇప్పుడు మేము మళ్ళా కొత్త వంగడాలను కనిపెడతాము. కొర్రలు ఎక్కువ ఈల్డ్ వస్తున్నాయంట. కొర్రలు ఎక్కువ ఈల్డ్ రావు. 4 వానలు వస్తే 10 క్వింటల్ పండుతాయి, అంతకంటే ఇంకేం పండవు. ఈ సైంటిస్టులు చెప్పేది నమ్మకండి. దే హ్యావ్ బీన్ ఫూలింగ్ అస్ ఆల్ అలాంగ్. కొర్రలే దేవుడు చేశాడో అది చాలు మన ఆరోగ్యానికి, ఇంకేమీ చేయాల్సిన పని లేదు. ఏ వంగడాలు అవసరం లేదు మనకి. ఎందుకంటే 1 కేజీ కొర్రలు నానబెట్టి తింటే 10 మంది తినచ్చు. ఈ బియ్యము అన్నీ ఎక్కువ దిగుబడి, 3 ముగించేస్తారు. సో ఏం లాభం? వంగడ ఎకరానికి 30 మూటలు, మాకేమీ అవసరం లేదు, ఎకరానికి 10 మూటలు చాలు. అది 10 మూటలు ఒక్కొక్కడు 1 కేజీలో 10 మంది తినచ్చు. తిన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ డాక్టరు అవసరం లేదు. నో డాక్టర్ ఈజ్ నీడెడ్. అంటే ఆరోగ్యం ఎక్కడుంది? మీ చేతుల్లో ఉంది. ఇంకొక స్టెప్ ముందుకు పోయి చెప్పాలంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పండించే మెట్ట భూమి రైతుల చేతుల్లో ఉంది.
కానీ మీరందరూ ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యం అక్కడ ఉందనుకోండి. మీరందరూ ఎవరి చుట్టూ తిరగాలి? రైతుల చుట్టూ తిరగాలి. ఎవరైనా రైతుల చుట్టూ తిరగండ్రా అని చెప్పాడా ఇంతవరకు మిమ్మల్ని? లేదు లేదు, ఆసుపత్రికి పో, ఓ ఫోర్టీస్, అది పెద్ద పెద్ద ఆసుపత్రి, పోండి ఆసుపత్రికి పోండి, అంతే, మీ డబ్బులంతా అక్కడికి పోతాయి.